ఏంటి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో దర్శకధీరుడు రాజమౌళి అన్న కీరవాణికి విభేదాలా? నిజంగానే వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయా? అసలు ఆ రైటర్ చెప్పిన దాంట్లో ఉన్న నిజం ఎంత? వీరి మధ్య గొడవలు రావటానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరి మధ్య చిన్న చిన్న గొడవలనేవి సహజం. అయితే కొంతమంది ఆ గొడవలు సర్దుకొని ముందుకు వెళుతూ ఉంటారు. మరికొంతమంది మాత్రం ఆ గొడవలు అలాగే పెద్దవి చేస్తూ ఒకరిపై ఒకరు పగలు పెంచుకుంటూ ఉంటారు. అలా దర్శకధీరుడైనటువంటి రాజమౌళి సోదరుడు కీరవాణికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి మధ్య కూడా అప్పట్లో విభేదాలు తలెత్తాయట. అయితే వీరి మధ్య విభేదాలేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది సెలబ్రిటీలు పలు మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. అలా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా ఓ రోజు రచయిత తోటప్రసాద్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావుకి నాకు మధ్య విభేదాలున్నాయి. నేను ఎప్పటికీ రాఘవేంద్రరావు సినిమాకి మ్యూజిక్ అందించను. ఇప్పటి నుండి ఆయన చేసే సినిమాల్లో నేను చేయను అంటూ చెప్పుకొచ్చారట. అయితే స్టార్ డైరెక్టర్ అయిన రాఘవేంద్రరావుపై ఇలాంటి ఆరోపణలు చేసిన విషయం గురించి రాయాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉండి చివరికి రాశారట. అయితే ఈ విషయం పేపర్లో వచ్చినా కూడా రాఘవేంద్రరావు అదంతా చదివి సైలెంట్గా ఉన్నారట. కానీ కీరవాణి చేసిన ఆరోపణలకి వ్యతిరేకంగా కౌంటర్ కూడా ఇవ్వలేదట. అలా రాఘవేంద్రరావు ఆ రోజు చాలా హుందాగా నడుచుకున్నారు అంటూ తోటప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.